ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలించారు. ఎన్టీఆర్ను చంపిన వాళ్ళే ఇప్పుడు రక్తం తుడుచుకొని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలించారు. మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చాను. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రామండ్రిలో జరుగుతుంది. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు నవ్వాలో ఏడో తేలేక జోక్ అది. అయితే అల్లుడైన వ్యక్తి ఎన్టీఆర్ను దారుణంగా టార్చర్ చేసి ఏడించి చంపారు. మళ్ళీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్ అని ఆరోపించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి ఆయనకు సేవలు చేశారని ఆర్జీవి అన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి మాయలో పట్టి చాలా మంది అంటున్నారు. అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారని ప్రశ్నించారు. రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చొని వాళ్ళను పొగిడారని, ఆయన కూడా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్లేనా అని ఆరోపించారు. నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఒక్కడే తాత మీద ఉన్న గౌరవంతో వాళ్ళతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారకుడుకు నేను థ్యాంక్స్ చెప్తున్నానని ఆర్జీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.